హాయ్ గాయ్స్. సో మనం ఈ వీడియోలో టీఎస్ వెబ్సైట్ యొక్క కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాము. ఫేజ్ 1 కౌన్సిలింగ్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకునేది, ఓకేనా. సో ఫస్ట్ ఏంటంటే ఇవాళ 19th జూన్ కాబట్టి 19th నుంచి 28th వరకు మనము ఫీ పేమెంట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్లస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. మన దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళేసి చేసుకోవాలన్నమాట. సో ఆ హెచ్ఎల్సి సెంటర్ని మనము స్లాట్ బుకింగ్ అప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైతే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నావో అది అక్కడ సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో అక్కడ డేట్స్ అనేది సపోజ్ ఒక నిర్మల్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే మనం 22 నుంచి 26 వరకు డేట్స్ ఉన్నాయి. సో ఆ టైంలో మనం వెళ్ళేసి అక్కడ స్లాట్ బుకింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్, ఇంకేంటంటే మీరు థర్డ్ రోలో చూస్తే ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరు 25th జూన్ నుంచి 1st జూలై వరకు ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట, అంటే కాలేజ్ ఆప్షన్స్ అన్నీ, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే 1st జూలైకి వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ అప్పటి నుంచి మనం చేంజ్ చేసుకోలేము, 4th వరకు చేంజ్ చేసుకోలేము. 4th మనకి ఏంటంటే మార్క్ సీట్ అలాట్మెంట్ వస్తుంది అన్నమాట. అప్పుడు రావచ్చు, ఇక్కడ ముందున రావచ్చు, ఓకేనా. సో ఆఫ్టర్ మార్క్ సీట్ అలాట్మెంట్ ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్స్ని 5th నుంచి 7th వరకు చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో 5th నుంచి 7th జూలై వరకు చేంజ్ చేసుకోవచ్చు. సో వన్స్ దట్ ఈస్ డన్, సో 7th ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి 7th జూలైకి, ఓకేనా. అది అయిపోయినాక మనకి 10th జూలైకి ఫస్ట్ ఫేజ్ యొక్క రిజల్ట్ వస్తుంది, ఓకేనా. 10th జూలైకి మనకి ఫస్ట్ ఫేజ్ యొక్క రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ 10th జూలై నుంచి 14th జూలై వరకు ఆ ట్యూషన్ ఫీ పే చేయడము ప్లస్ ఆన్లైన్ నుంచి మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇదన్నమాట ఫస్ట్ ఫేజ్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఫేజ్, ఈ ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎలా జరుగుతుంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకోటి ఏంటంటే ఆ స్లాట్ బుకింగ్ ప్లస్ ఫీ పేమెంట్ అవి ఎలా చేసుకోవాలి నేను సపరేట్గా వీడియో చేశాను. సో అక్కడికి వెళ్ళి చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అక్కడ కామెంట్ సెక్షన్లో, ఓకేనా. యా.